హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మమ్మ వంటింటి రుచులండి. నేను చేయబోయే రెసిపీ పచ్చి పులుసు. ఆ పచ్చి పులుసుని ఎప్పుడో మా అమ్మమ్మల కాలం నుంచి వచ్చిందండి. మా అమ్మమ్మ వాళ్ళు నాకు నేర్పారు. నేను మీకు నేర్పుతున్నానండి. అలా చేసుకుందాము. వంటింట్లోకి వెళ్ళిపోదాం. ఫాలో అవ్వండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. ఈ కడాయి కొంచెం వీటెక్కాక ఒక్క స్పూన్కి మాత్రం ఆయిల్ వేసుకోండి. అదిగోండి కొంచెం ఆయిల్ వేసాను కదా, ఆయిల్ వేసాక 5 మాత్రం ఎండుమిరపకాయలు ఇలా వేసుకోండి. వేసుకుని ఇలా కొంచెం దోరగానే వేయించుకోండి. మరీ ఎక్కువగా వేగింది అనుకోండి అవి మాడవాసనల్లో వచ్చి మీకు టేస్ట్ ఉండదండి పచ్చి పులుసు. ఆ వేగాక ఒక్క స్పూన్కి మాత్రం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ జీలకర్రను కూడా చిటపడమనండి. చిటపడమన్నాక 2 రెబ్బలు కరివేపాకుని ఇలా వేసుకోండి. అది కూడా కొంచెం వేగితే చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇలా. ఈ పచ్చి పులుసు అండి మీకు 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఇంట్లో ఏమి కూరగాయలు అవి లేవు అనుకోండి, ఇలా పచ్చి పులుసు మన ఇంట్లో ఉండేయండి ఇవన్నీ కూడాను. ఇలా పచ్చి పులుసు చేసుకుని 4 ఉడియాలు ఊరగాయలు వేయించుకున్నారనుకోండి చాలా బాగుంటుందండి. పచ్చి పులుసుతో తినేసేయచ్చండి రైస్ని. చూసారండి ఇలా దోరగా వేయించాలి. వేయించిన తర్వాత వీటిని బాగా ఆరబెట్టేసుకుని అప్పుడు చేతితో నలుపు నేను చూపిస్తానండి తర్వాత ఏం చేయాలన్నది మీకు. ఇదిగోండి ఇందాక మిరపకాయలు వేయించుకున్నాం కదండి, దానిలో ఒక్కొక్క స్పూను సాల్ట్ వేసుకోండి. ఇదిగోండి సాల్ట్ వేసుకుని ఇలా మెత్తగా నలిపేసుకోండి. దానిలో ఉండ కారము, కరివేపాకుది, జీలకర్రది అన్ని టేస్టులు దానిలో దిగుతాయండి. అందుకని ఇలా మెత్తగా నలుపుకోండి. ఇదిగోండి ఇలా మెత్తగా నలుపుకోండి. దానిలో ఉండ కారము, జీలకర్రలో ఉండ రసం అన్నీ కూడా దీనిలోకి వచ్చేసి ఇప్పుడండి నేను 1 నిమ్మకాయ అంత చింతపండు వేసుకున్నానండి. ఆ చింతపండుని ఇలా గుజ్జు తీసుకుని మనం ఇందాక నలుపుకున్నాం కదండి దానిలోకి ఇలా పిండేసుకోండి జ్యూస్ని. మీరు ఇంట్లో చేసుకునే దాన్ని బట్టి మీరు చింతపండు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ నానబెట్టుకోండి. మీరు చేసుకునే క్వాలిటీని బట్టి మీరు బాగా వేసుకోవాలి చింతపండు చూసి. ఇదిగోండి మొత్తం ఇలా పిండేసుకోవాలండి. పిండేసుకున్నాక పావు కప్పుకి బెల్లం వేస్తున్నాను. ఇదిగోండి ఒక పావు కప్పు. మీరు తీపి తినగలిగితే కొంచెం వేసుకోవచ్చు, తీపి తినలేని వాళ్ళు ఇంకో కొంచెం తగ్గించేసుకోవచ్చు. ఇదిగోండి బెల్లం కూడా ఇలా మెత్తగా అయ్యేటట్టు నలుపుకోండి. నలిపితే బెల్లం తీపిదనం కూడా మనం నలిపిన దానిలోకి వచ్చి చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చి పులుసు మీకు. ఇదిగోండి ఇలా నలిపేసుకోండి. నలిగింది కదా, ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే అండి ఇందాక నలుపుకున్నాం కదండి ఆ తుక్కంతా రాకుండా ఉండటానికి మనం అన్నం తినేటప్పుడు ఇదిగోండి ఇలా వడకట్టుకోండి. అలా అదే దీనిలో ఏమన్నా రసం అన్నా కూడా చక్కగా ఇలా నలిపితే మొత్తం దిగిపోతుందండి టేస్ట్గా. ఇప్పుడండి ఒక్క పావు కప్పుకి సన్నగా ఉల్లిపాయలు తరుక్కున్నానండి. ఆ ఉల్లిపాయలు కూడా ఇలా వేసేసుకోవాలండి. పచ్చియేనండి. పచ్చి వేసుకుని ఒక 10 నిమిషాలు నానిన తర్వాత వీటిని మనం అన్నంలో పోసుకొని తింటే ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు. పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి. ఇది 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది ఏంటన్నది టేస్ట్ నాకు కామెంట్ చేయండి. నా కామెంట్ చేసి నా వీడియోని మీరందరూ షేర్ చేసుకోండి, లైక్స్ కొట్టండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు చూడని వాళ్ళు ఉంటే చూసి నాకు సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోబాకండి.